ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఏతర్ రిస్తా స్క్రీన్లో చూసినట్లయితే 60% జిప్ మోడ్లో 1.1 కిలోమీటర్ ఆల్రెడీ తిరిగాను. సో చూసినట్లయితే 50% ఉన్నప్పుడు 13.1 ఉంది, అంటే 10 మినిట్స్ డ్రైన్ అయినప్పుడు బ్యాటరీ. సో మనకి 12.1 కిలోమీటర్ వచ్చిందనమాట. సో ఇది 1 కిలోమీటర్కి 1 కిలోమీటర్ ఒక పర్సెంట్ కంటే కూడా ఎక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో జస్ట్ నథింగ్ టు డూ, నార్మల్గా 40 to 45 రేంజ్లోనే మాత్రమే వెళ్ళాలి. సో దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే థ్రోటల్ అనేది మనం స్లోగా పికప్ ఇవ్వాలి. ఒకేసారి ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి సడన్గా స్పైక్ చేసామనుకోండి బ్యాటరీ ఈజీగా డ్రైన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 44 ఛార్జింగ్, అంటే 16% డ్రైన్ అయింది అండ్ 20 కిలోమీటర్స్ వచ్చింది. సో 4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అనమాట. అంటే ఏదైతే పర్సంటేజ్ టు కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే ఈవెన్ మీకు ఫైనల్గా కూడా చూస్తాను. డైలీ నేను 31.5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. ప్రీవియస్గా ఏంటంటే అడ్డం వచ్చినట్టు నడిపేస్తే 50% డ్రైన్ అయ్యేది. బట్ ఇప్పుడు మీరు లాస్ట్ వరకు చూడండి ఎంత మొత్తం బ్యాటరీ డ్రైన్ అయింది అనేది చూపిస్తాను అనమాట. సో 40 ఉన్నప్పుడు 24 కిలోమీటర్స్ వచ్చింది, 20% డ్రైన్ అయిపోయింది. సో 25 కిలోమీటర్స్, 300 మీటర్స్ తక్కువ 25 కిలోమీటర్స్ వచ్చింది. సో 31 కిలోమీటర్స్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ అనమాట. సో హ్యాపీగా స్మూత్గా నార్మల్గా వెళ్ళామంటే బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది కూడా మీరు కొత్త వెహికల్ అనుకోవచ్చు, బట్ 2 ఇయర్స్ తర్వాత ఇది ఫైనల్ చూసుకోండి. 34% ఉంది జిప్ మోడ్లో, 31.6 కిలోమీటర్స్ వచ్చింది. సో 26% డ్రైన్ అయింది టోటల్గా.